ఇక కరీంనగర్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. కోతి రాంపూర్ బైపాస్ రోడ్డు దగ్గర ఉదయం ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తర్వాత రోడ్డు మధ్యలో డివైడర్ ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బస్సుని పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వీరిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో అద్దె బస్సు డ్రైవర్ ను తీసుకొచ్చారు అధికారులు. అయితే బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అయితే ప్రైవేట్ వ్యక్తిని పెట్టి బస్సు నడుపుతున్న సందర్భంలో ఆ బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం మొత్తం కూడా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారిని అయితే హాస్పిటల్ కు తరలించారు. అయితే కరీంనగర్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ ఉన్నారా? దీని కాడు పోతున్నా కథం సౌండ్ వస్తుంది. కరీంనగర్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వరంగల్ కి వెళ్తున్న సందర్భంలో బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం మొత్తం కూడా ధ్వంసమైంది. ప్రయాణికులను సురక్షితంగా బయటకైతే తీశారు పోలీసులు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నంలో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. కరీంనగర్ బైపాస్ రోడ్ జరిగినటువంటి ప్రమాదంలో 5 ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు ఒక రకంగా బీభత్సం సృష్టించని చెప్పుకోవచ్చు. కరీంనగర్ నుంచి బయలుదేరినటువంటి ఏదైతే ఆర్టీసీ బస్సు ఉందో ఇది అద్దె బస్సు. ఈ అద్దె బస్సు మరొక అనుభవం లేని డ్రైవర్ను పెట్టుకొని వారంతా కూడా ప్రయాణం కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఆర్టీసీ బస్సు కొంత వేగంతో ఉంది. దీన్ని ఎదురుగా వస్తున్నటువంటి లారీని గమనించకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆర్టీసీ బస్సు సంబంధించినటువంటి మనం విజువల్స్ చూడవచ్చు. ముందు భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కనీసం ఎగ్జిట్ డోర్ ఉంటుంది, ఆ ఎంట్రీ డోర్ ఉంటుంది. ఆ ఎంట్రీ డోర్ కూడా పూర్తిగా ఎంత లోపలికి చొచ్చుకొని వచ్చిందో ఒకసారి చూడవచ్చు. దీంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి 30 మంది ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. వారంతా కూడా అరుపులు కేకలు వేయడం జరిగింది. చాలా బలంగా ఆర్టీసీ బస్సు లారీని ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగింది. దీంతో ముందు భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఎంట్రీ మార్గం అంతా కూడా క్లోజ్ కావడంతో స్థానికులు అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ఈ ఎగ్జిట్ ఎమర్జెన్సీ డోర్లు ఏవైతున్నాయో ఆ డోర్ అద్దాలను పగలగొట్టి కొంతమంది బయటకు రావడం జరిగింది. మరికొంతమంది మాత్రం బ్యాక్ ఉన్నటువంటి అద్దాలను పగలగొట్టి వారంతా కూడా బయటికి రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ప్రయాణికులంతా కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం మనం చూడవచ్చు బ్యాక్ ఉన్నటువంటి ఈ అద్దాన్ని పగలగొట్టి ఈ మార్గం గుండానే ప్రయాణికులంతా కూడా అందులో నుంచి బయటకు రావడం జరిగింది. దాదాపు 5 నుంచి 6 మంది ప్రయాణికులు తీవ్రంగా పడడం జరిగింది. ఒక ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో ముందుగా లారీని ఢీకొంది. లారీని ఢీకొన్న తర్వాత ఇక్కడ ప్రమాదానికి కొద్దిగా దూరం ఉన్నటువంటి డివైడర్ను ఎక్కింది. దాని తర్వాత అసలు బస్సు అదుపు తప్పుతుంది, ఆ స్పీడ్లో ఉంది. ఏం జరుగుతుందో తమకు అర్థం కాలేదని చెప్పి కొంతమంది ప్రయాణికులు చెబుతున్నారు. పోలీసులు గాయపడిన వారంతా కూడా ప్రస్తుతమైతే కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రస్తుతమైతే వైద్యం అందిస్తున్నారు. కేవలం అనుభవం ఒకవైపు సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో మరొక వైపు అద్దె బస్సు డ్రైవర్లు ఏవైతే ఓనర్లు ఉంటారో వారు కొంతమంది అనుభవం లేని డ్రైవర్లను తీసుకుని వచ్చి వారంతా కూడా డ్రైవింగ్ చేసే నైపుణ్యం లేని వారందరినీ కూడా నియమించి ఆ బస్సులు నడిపిస్తున్నారు. దీని కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ప్రస్తుతం అయితే ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మిక సంఘ నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఒకవైపు హక్కుల కోసం సమ్మె చేస్తుంటే ఆర్టీసీ కావాలని చెప్పి ఇటువంటి అనుభవం లేని డ్రైవర్లను నియమించి ప్రమాదాలకు గురి చేస్తుంది. ఇటువంటి వారిపైన చట్టరీత్యా చర్య తీసుకొని చెప్పి ఇటు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తుండగా కొంతమంది అద్దె బస్సు యజమానులు మాత్రం ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చినటువంటి ఒత్తిడి కారణంగానే తాము నడిపిస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికైతే
ఈ ప్రమాదం ఏదైతుందో చాలా కొంత త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇంకా కూడా బస్సు కొంత ఓవర్ స్పీడ్తో ఉన్నట్లయితే మాత్రం ప్రమాద తీవ్రత పెరిగేది. ఇందులో ఉన్నటువంటి వారంతా కూడా తీవ్రంగా గాయపడే పరిస్థితి ఉండేది. కానీ ఇటు ఏదైతే కొద్ది దూరం కరీంనగర్ నుంచి బస్టాండ్ నుంచి బయలుదేరిన దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైపాస్ రోడ్ ఏదైతే ఉందో ఇది 3 వైపులా దారి ఉంటుంది. అందులో ఇటు ఎదురుగా వస్తున్నటువంటి లారీ క్రాస్ చేసుకుంటే తమ మార్గాన వెళ్తున్న క్రమంలోనే ఇటు ఏవైతే ఆర్టీసీ డ్రైవర్ ఉన్నాడో అతను ఓవర్ స్పీడ్తో తీసుకొచ్చి ముందు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి డివైడర్ ఢీకొట్టాడు. ఆ డివైడర్ ఢీకొట్టిన సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మనం బస్సు ముందు భాగం అంతా కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ముందు భాగాన్ని మనం చూడవచ్చు. దీన్ని చూస్తే ఒకసారి ప్రమాద తీవ్రత ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. ముందు భాగం అంతా పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. అటువైతే ఎంట్రీ మార్గం ఏదైతే ఉందో బస్సులోనికి వెళ్ళే మార్గం ఆ డ్రైవర్ అంతా కూడా పూర్తిగా లోనికి ఒత్తుకొని పోయింది. అదంతా కూడా నొజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. అందులో నుంచి ప్రయాణికులు కిందికి దిగేటువంటి పరిస్థితి కూడా లేకపోవడంతో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులంతా కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో వారంతా కూడా అరుపులు కేకలు వేశారు. అందులో ఉన్న వారంతా కొంత ధైర్యం చేసి అద్దాలను పగలగొట్టి వారు బయట దూకేటువంటి ప్రయత్నం కూడా చేశారు. స్థానికులంతా కూడా వచ్చి ఆ అద్దాలను ధ్వంసం చేసి అందులో నుంచి ప్రయాణికులను క్షేమంగా కిందికి దించడం జరిగింది. కేవలం ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మనం చూడొచ్చు పూర్తిగా ముందు భాగం అంతా కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి ముందు భాగం ధ్వంసం అవ్వడంతో అందులో ఉన్న వారంతా కూడా బయటకు దిగలేని పరిస్థితి. ముందు అద్దాలన్నా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఇందులో కొంత ఓవర్ స్పీడ్తో ఉండి ఒకవేళ రేడియేటర్ కావచ్చు లేకపోతే అందులో నుంచి షార్ట్ సర్క్యూట్ అయితే మాత్రం ప్రమాద తీవ్రతను మనం ఊహించలేని పరిస్థితి. కేవలం ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమిత్ర.